దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వీరిద్దరూ హీరోయిన్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే వారణాసి. ఈ వారణాసి చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదేంటి అంటే వారణాసికి సంబంధించి డిజిటల్ రైట్స్ 1000 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లవాన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. వారణాసి సినిమాకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. అదేంటంటే వారణాసి సినిమాకి సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ అక్షరాల 1000 కోట్లు పలికాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు? అంటే ఓటీటీ రైట్స్ 650 కోట్లకు అడిగారని తెలుస్తోందండి. అంతకుముందు మీకు హైయెస్ట్ చూసుకుంటే కల్కి సినిమాకి 360 కోట్లు ఎంతో కదా. సో 650 కోట్లు కూడా సున్నితంగా రాజమౌళి తిరస్కరించారు అన్నట్టుగా ఒక టాక్ వచ్చింది. అయితే 650 కోట్లు ఎక్కువే కదా అని అందరూ అనుకుంటున్నారు. 650 కోట్లు కూడా సరిపోవట్లేదా రాజమౌళికి అని. ఎందుకంటే ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ చూసుకున్నా, ఓటీటీ చూసుకున్నా, లేదు శాటిలైట్ రైట్స్ చూసుకున్నా అన్నీ కలిపి 650 కోట్లు ఎక్కువే. అయితే ఒక సినిమా బడ్జెట్ 1000 కోట్లు కదండి. ఒక్క నిమిషం అదే వస్తున్నా. 1200 కోట్ల దాకా ఈ సినిమా బడ్జెట్ అన్నారు. ఎగ్జాక్ట్ మనకు తెలీదు, 1200 దాకా అన్నారు. 1000 నుంచి 1200 వేసుకోండి. అయితే ఇప్పుడు మీరు బడ్జెట్ పెట్టారని శాటిలైట్ రైట్స్ అంత కొనుక్కోవాలా? ఇప్పుడు సినిమా వేరు, శాటిలైట్ రైట్స్ వేరు కదా. అంటే మామూలుగా మనం మాట్లాడుకుంటే. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమనిపిస్తోందంటే మనకి రాజమౌళి ఒక తెలుగు సినిమాని ఒక అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఒక బాహుబలితో అసలు సినిమా అంటే ఇది, సినిమా స్టేచర్ అంటే ఇది అని. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రపంచ సినిమాలో తెలుగు సినిమా అనేది సముద్రంలో ఆవగింజంత మాత్రమే ఉండేది గతంలో. కానీ బాహుబలి సినిమా ద్వారా తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఎల్లలు దాటించారన్నట్లుగా నిజంగా ఆయన కొనియాడారు. ఆ పని చేసింది కూడా ఆయన. కరెక్ట్. అది అంటే 1000-1200 కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమాని తెరకెక్కించి లాస్ట్కి ఏ ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమా రైట్స్ని అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయదు కదా. అది కరెక్ట్ అండి. ఇప్పుడు సినిమా రైట్స్ వేరు, ఇది ఓటీటీ వేరు కదా. ఇప్పుడు ఓటీటీకి అంత ఇచ్చి ఎలా కొంటారు ఎవరైనా, అసలు మనం ఊహించటానికి నేను అనేది. తర్వాత అంటే నా స్థాయి ఇది కాబట్టి ఓటీటీ కూడా నా స్థాయికి తగ్గట్టు 1200 కోట్లు కావాలనుకుంటున్నారు ఆయన, లేదు 1000 కోట్లైనా రావాలనుకుంటున్నారా అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా ఏడాది టైం ఉంది ఒకటి. రెండోది టైటిల్ ఇట్ సెల్ఫ్, మీరు వారణాసి అనే ఆ టైటిల్కే ఒక క్రేజ్ ఏర్పడింది చెప్పాలంటే. ఆ వైబ్స్ వల్ల కూడా దీని మీద అంచనాలు పెరుగుతున్నాయా అంటే సినిమా ఎలాగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈలోగా ఈ శాటిలైట్ రైట్స్ కావచ్చు, లేదు ఓటీటీ కావచ్చు, థియేట్రికల్ రైట్స్ ఇవన్నీ కలిపి 650 కోట్లు చాలా తక్కువ అని రాజమౌళి అనుకుంటున్నారా అనేది అందరూ అనుకుంటున్నమాట. సో ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికి వాళ్ళే దిగొస్తారు, 1000 కోట్లైనా కొంటారు, 1200 కోట్లైనా కొంటారు అని అనుకుంటున్నారా? ప్లస్ ఎవరికి వాళ్ళు ఓ రుమాలేసి ఉందాము అని అనుకున్నారా? ఇప్పుడు ముందు నేను వచ్చాను అని అంటే, కానీ రాజమౌళి అనొచ్చు కదా, ఇప్పుడు మీకు రాయబారంలో ముందుగా వచ్చితి నేను ముందుగా చూచితి అర్జునుని అంటాడు కదా కృష్ణుడు. అట్లాగా వీళ్ళు ఓటీటీ రైట్స్ మీరు అడిగారమ్మా, కానీ నాకు వీళ్ళు ఎక్కువ ఇస్తారన్నారని ఆయన అంటారా? మనకు తెలియదు ఏం జరగబోతోందో. ఏది ఏమైనా ఇవాళ ఓటీటీ కావచ్చు, శాటిలైట్ లేకపోతే థియేట్రికల్ రైట్స్ అనేవి ఇంత పలుకుతున్నాయి అంటే తెలుగు సినిమా స్థాయి ఏ రేంజ్కి వెళ్ళింది అనేది. అంటే ప్రజలు అంత ఇదిగా ఆదరిస్తున్నారా? కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇటీవల కాలంలో ఐబొమ్మ రవిని ఎప్పుడైతే పట్టుకున్నారో, ఐబొమ్మ రవి వల్ల అంటే సాధారణ ప్రజానీకం, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వీళ్ళందరూ కూడా మేము సినిమా చూడగలిగాము, రేట్లు ఇంత పెరిగిపోయాయి కాబట్టి మేము ఐబొమ్మ రవిని మేము అతన్ని చెడ్డవాడు అనుకోవట్లేదు, అతన్ని మీరు అరెస్ట్ చేయొద్దు అని గగ్గోలు పెట్టారు మనకు తెలిసి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ నాకేమనిపిస్తోందంటే, ఇప్పుడు సినిమా ఏ రకంగా వెళ్తుందో తెలియదు, ఎంతమంది థియేటర్కి వెళ్ళి చూస్తారో తెలియదు. కాబట్టి అక్కడ వచ్చే ఆ లాస్ని ఇక్కడ పూడ్చాలనుకుంటున్నారా? అంటే ఓటీటీ రైట్స్ ఎక్కువ వచ్చాయనుకోండి, మీకు అక్కడ ఒకవేళ తక్కువ వచ్చినా అంటే సినిమా లాభాల్లో ఇది కవర్ అయిపోతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజల నాడి మనకు తెలియదు.
ప్రజలు థియేటర్కి వెళ్ళి చూస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చూడొచ్చు, రెండు జరుగుతాయి. అందుకని ఆ రకంగా ఏమన్నా రాజమౌళి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఇంత గొడవలు జరిగాయి కాబట్టి ఈ ఐబొమ్మ విషయంలో, ఇప్పుడు ఐబొమ్మ లేదు కాబట్టి ప్రజలు థియేటర్కి వచ్చి చూస్తారా రేట్లు ఎక్కువ పెడితే? ఇప్పుడు ఎలాగ రేట్లు ఎక్కువ పెడతారు, అది కూడా ఒక మైనస్సే. ఇప్పుడు మీరు బాగుపడడం కోసం ప్రజల మీద రుద్దుతా ఉంటే ఎట్లా? దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది కదా. సో ఈ నేపథ్యాలన్నింటిలో ఆ రీజన్ కోసమనే ఈయన ఇప్పుడు 1000 కోట్లైనా 1200 కోట్లైనా నా సినిమా అమ్ముతానంటున్నారా? అంటే ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందండి, 1200 కోట్ల 1000 కోట్ల అంటే తర్వాత లాభాలు ఎలాగా మిగులుతాయి మీకు. సో మీరు సేఫ్లో ఉంటారు కదా. ఇంకొకటి, ఇప్పుడు కార్తికేయ వాళ్ళ కొడుకు కూడా ఒక నిర్మాత, అందుకని అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించుకున్నారా అని ఒక సందేహం మనకి. సో మొత్తం మీద వారణాసి ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్ముడుపోతాయి అనేది కొంచెం వేచి చూడాలి. థియేట్రికల్ రైట్స్ అయితే ఖచ్చితంగా ఎవరు ఊహించని స్థాయిలో అమ్ముడుపోతాయి. అదైతే ఎందుకంటే ఆ రకంగా దర్శక ధీరుడు రాజమౌళి గారు ఆ సినిమాకి హైప్ చేస్తారు, అంటే మార్కెటింగ్ కూడా తెచ్చుకుంటారు ఆయన. సో డిజిటల్ రైట్స్ కూడా నిజంగా మీరు అన్నట్లుగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే బాగుండు అన్నట్లుగా ఆయన ఆలోచిస్తున్నారేమో. అందుకే సున్నితంగా ఈ 650 కోట్ల రూపాయల డీల్ని ఆయన తిరస్కరించుండొచ్చాము. కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు లాభం లేని చెట్టు వలదని పోవడని. సో మొత్తం మీద మనం ఏమనుకోవాలంటే ఎక్కడికక్కడ సేఫ్ జోన్ చూసుకుంటున్నారు ఇప్పుడు. యూ కెనాట్ సే దట్ ఓకే థియేటర్లో ప్రజలు చూసేస్తారని అనుకోలేరు కదా, అందుకోసం కూడా ఆ రకంగా జరగచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వారణాసి సినిమాకి సంబంధించి టైటిల్ రివీల్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎస్ఎస్ రాజమౌళి గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి వివాదాలకు దారితీశాయి. దాంతోపాటుగా అదే కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వృషభం మీద ఎక్కి త్రిశూలం పెట్టుకొని వచ్చేదాన్ని కూడా కొంతమంది తప్పుపట్టారు. సో అప్పటి నుంచి సినిమాకి కొంచెం హైప్ అయితే అయింది ఆ వివాదాల కారణంగా. సో ఖచ్చితంగా థియేట్రికల్ రైట్లు కానీ ఇటు డిజిటల్ రైట్స్ కానీ విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉందంటారా ఆ హైప్ ద్వారా? అంటే హైప్ మన ఇది రెండు రకాలుగా మీరు అన్నట్టుగా ఉంది, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. మీరు అన్నట్టుగా వృషభాన్ని ఎక్కి ఒక త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు మామూలు అటైర్లో రావడం అనేది చాలామందికి నచ్చల. అంటే నువ్వేమైనా శివుడివా, శివుడంశలో వచ్చావా అన్నట్టుగా. నువ్వు శివుడు కాదు కదా, ఆ రకంగా ఎందుకు వచ్చావు. ఇంకొక రకంగా అది ప్లస్ కూడా అయ్యే ఇది ఉంది. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నట్టు టైటిల్ ఇట్ సెల్ఫ్ ఒక ప్లస్ పాయింట్. తర్వాత శివుడు, ఆంజనేయుడు, రామాయణం కథ అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి కొంచెం పౌరాణిక టచ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఎక్కువ మీరంటే థియేట్రికల్ ఇది కావచ్చు మరొకటి కావచ్చు బాగా వస్తాయా. అయితే నేను దేవుణ్ణి అంతగా నమ్మను అన్నారు కాబట్టి రాజమౌళి ఆ కాంట్రవర్సీగా ఆయన ఇంకా సమాధానం చెప్పలేదు, ఎక్కడా కూడా క్షమాపణ కూడా చెప్పలేదు కాబట్టి అది ఒక మైనస్ అవుతుందా. ఎందుకంటే విహెచ్పి మండిపడుతోంది, హిందూ సంఘాలన్నీ మండిపడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైంకి ఏ రకమైన గొడవలు వస్తాయి. ఆ గొడవల కారణంగా ప్రజలు ఒకవేళ థియేటర్కి రాకపోతే అనుకుందాం, మనం ఏది చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. రాకపోతే ఓటీటీ ద్వారా దాన్ని కవర్ చేసుకుందాం అనుకున్నారా ఇందాక మనం అనుకున్నట్టుగా. సో చాలా లాంగ్ ప్లాన్ తోటే ఆయన ఈ రకంగా ఆలోచించి ఉండొచ్చు, లేదు దూరదృష్టితో ఆలోచించి ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.